Good morning students, welcome to Nilgiri Degree and PG College video classes. సో లాస్ట్ మనం ఒక వీడియో ఏం చేసామంటే ఎయిత్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు 7th పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ద సైంటిఫిక్ క్యాల్సీ పేపర్. టోటల్ సైంటిఫిక్ క్యాల్సీ ఉంటేనే ఈ ప్రాబ్లం అండ్ ఈ పేపర్ వస్తుందండి. ఫస్ట్ మీ దగ్గర సైంటిఫిక్ క్యాల్సీ ఉండాలి. క్యాల్సీ ఉండి వీడియోస్ చూస్తూ మీకు ఇచ్చిన జిరాక్స్లోని ప్రాబ్లమ్స్ చెక్ చేస్తూ ఉండాలండి. సో కంపల్సరీ క్యాల్సీని మెయింటైన్ చేస్తేనే ఈ సిలబస్ మాత్రం అర్థమవుతుంది. ఈ పేపర్ సిలబస్ మొత్తం సైంటిఫిక్ క్యాల్సీనే. సో మొన్న ఎస్టర్డే డిస్కస్ చేసిన పేపర్ 8th పేపర్ వచ్చేసి వెక్టర్ క్యాలిక్యులస్ కదా. దిస్ ఈజ్ ద 7th పేపర్ న్యూమరికల్ అనాలిసిస్. మొత్తం న్యూమరికల్గా ఉంటుంది. క్యాల్సీ అనేది మాత్రం ఒక్క మెథడ్ కూడా అర్థం కాదు. సో ఫస్ట్ మీరు క్యాల్సీ తీసుకోండి. సైంటిఫిక్ క్యాల్సీ అండి 300-400లో వచ్చేస్తుంది. మరీ పెద్దది కొనుక్కోవాలంటే 800-700 పడుతుంది. మామూలుగా డిగ్రీ వాళ్ళ క్యాల్సీ అని అంటే 300-400లో వచ్చేస్తుంది డిగ్రీ వాళ్ళకి. సో ఇంజనీరింగ్ వాళ్ళది అయితే 800 అట్లా ఉంటుంది. సో డిగ్రీ వాళ్ళది చూజ్ చేసుకోండి మీరు. సో క్యాల్సీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి సిలబస్ ఇంట్రడక్షన్ చూసాక క్యాల్సీని ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నెక్స్ట్ వీడియో నుంచి నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి. క్లాసెస్ స్టార్ట్ చేసేటప్పటికి మీ దగ్గర క్యాల్సీ ఉంటే బాగుంటుంది. సో ఎనీవే తీసుకోండి, ట్రై చేయండి మ్యాక్సిమం. ఈజీగా టోటల్ మెథడ్స్ ఉంటాయండి. యూనిట్ వైజ్గా మెథడ్స్. సేమ్ పేపరు 60 మార్క్స్ పేపరే. ఈచ్ యూనిట్ హ్యాస్ 20 మార్క్స్. తెలిసిన పేపరే కానీ మీరు మెథడ్కి ఒక ప్రాబ్లం క్లారిటీగా నేర్చుకున్నా చాలు. మెథడ్కి ఓన్లీ 1 ప్రాబ్లం అయినా కానీ క్లారిటీగా నేర్చుకున్నారనుకోండి కంపల్సరీ మనకి వచ్చేస్తుంది. ఆ మెథడ్ ప్రాసెస్ ఏంటో నేర్చుకోండి. ఇప్పుడు మీరు ఇన్ని ప్రాబ్లమ్స్ చూసి ఇంత హెవీగా ఉంది సిలబస్ అనుకోవద్దు. బట్ మీరు మెథడ్కి ఓన్లీ 1 ప్రాబ్లం. మెథడ్కి ఒక 20-30 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈచ్ మెథడ్ హ్యాస్ 20 and 30 ప్రాబ్లమ్స్ అదే. బట్ ఓన్లీ మెథడ్కి 1 ప్రాబ్లం. ఆ 1 ప్రాబ్లం అయిన ప్రాసెస్ మెయిన్ ప్రాసెసే చూడాలి. మీరు నోట్స్ చూసేది ఉండదండి ఇక్కడ. సో మెయిన్ ప్రాసెస్ చూసుకొని మీరు ఓన్గా ట్రై చేయడమే ప్రాబ్లమే. క్యాల్సీ మీ చేతిలోనే ఉంటుంది కాబట్టి మీరు ఓన్గా ట్రై చేస్తేనే ఈ టాపిక్ అర్థమవుతుంది. మీరు ఓన్గా ట్రై చేయడానికే. బట్ ప్రాసెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ యొక్క ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్ అది ఎంతవరకు చేయాలి, ఇక్కడ మొత్తం అప్రాక్సిమేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇప్పుడు మీకు ఒకరికి ఒక టాపిక్ వచ్చింది అనుకోండి, ఇంకొకరికి అదే రావాలని రూల్ లేదు. కొన్ని క్యాల్సీస్ పాయింట్స్ డిజిట్స్ తప్పిస్తుంటాడు, కొన్ని క్యాల్సీస్ పాయింట్ డిజిట్స్ ఎక్కువ ఇస్తుంటాడు. సర్వే కొంచెం చేంజ్ అవుతుంది. అంటే ఫస్ట్ 4 డిజిట్స్ వరకు ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ డిజిట్స్ అనేది డిఫరెంట్గా ఉండొచ్చు. కంపల్సరీ ఒక 4 డిజిట్స్ వరకు సేమ్ ఉండాల్సిందే. ఓకే, ఎనీవే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెథడ్స్ ఏందో చూద్దాం ఫస్ట్. ఓకే, ఇన్ న్యూమరికల్ అనాలిసిస్ పేపర్ మనకి ఇన్ దట్ న్యూమరికల్ అనాలిసిస్ వచ్చేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి బైసెక్షన్ మెథడ్ అండి. సో బైసెక్షన్ మీన్స్ బైసెక్షన్ అంటే ఏంటిది? బైసెక్షన్ అంటే మీకు ఇక్కడే అర్థమవుతుంది. బైసెక్షన్ మీన్స్ ఇట్స్ హ్యాస్ టు డివైడెడ్ 2 times. బైసెక్షన్ మీన్స్ ఇట్ హ్యాస్ టు డివైడ్ 2 times చేయడాన్ని బైసెక్షన్ అంటే. సో బైసెక్షన్ డివైడెడ్ బై 2 times అంటే ఇట్స్ డివైడెడ్ బై 2. అలా బైసెక్షన్ మెథడ్ చేసేటప్పుడు క్లారిటీ ఉంటుంది. బట్ మెథడ్ ఎక్కడ వరకు చేయాలి అనేది మనకి క్వశ్చన్లోనే ఓన్లీ 1 కండిషన్ మాత్రం ఇస్తాడండి. సో ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అప్రాక్సిమేషన్స్ ఎక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి అనేది అప్రాక్సిమేషన్స్ ఉంటూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద బైసెక్షన్ మెథడ్ మనకి. And then fixed point iteration method. Here also we find the approximations of the root. Fixed point iteration method and we find that approximations, but the formula ఉంటుంది pn equals to g of pn minus 1 అని. సో ద ఫార్ములాని యూజ్ చేస్తూ ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ద ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్స్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై ద అప్రాక్సిమేషన్స్. హియర్ ఆల్సో వీ ఫైండ్ ద అప్రాక్సిమేషన్. ద ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అండ్ దెన్ న్యూటన్ మెథడ్స్. సో న్యూటన్స్ మెథడ్ అయినా కానీ సీకెండ్ మెథడ్, ఇంకా నెక్స్ట్ స్ట్రీకెండ్ మెథడ్ వస్తుంది. దీంట్లో ఇవ్వలేదు కానీ న్యూటన్స్ మెథడ్, సీకెండ్ మెథడ్ ఉండి సిమిలారిటీ పొజిషన్లోనే ఉంటుంది, చేస్తూ అవుతుంది. ఫాల్స్ పొజిషన్ మెథడ్ కూడా ఉంటుంది. అంటే ఈ న్యూటన్ మెథడ్ అండ్ ఇట్స్ ఎక్స్టెన్షన్లోనే ఒక 3 మెథడ్స్ ఉంటాయండి. ఫస్ట్ ఒక బైసెక్షన్ మెథడ్, ఫిక్స్డ్ పాయింట్ ఇటరేషన్ మెథడ్ అండ్ దెన్ న్యూటన్ పాయింట్లోని 3 మెథడ్స్ ఉంటుంది. న్యూటన్ మెథడ్ ఉంటుంది, సీకెండ్ మెథడ్ ఉంటుంది అండ్ దెన్ ఫాల్స్ పొజిషన్ మెథడ్ ఉంటుంది. ఓకే, అండ్ దెన్ యాక్సలరేటింగ్ కన్వర్జెన్స్, ముల్లర్స్ మెథడ్. లాస్ట్ ఈ ముల్లర్స్ మెథడ్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెన్స్. ఈ బైసెక్షన్ మెథడ్ అండ్ ముల్లర్స్ మెథడ్ ఈజ్ ద హెవీ
ప్రాబ్లమేటిక్ అండి. అది ఫార్ములాని గుర్తుంచుకోవడమే ఎక్కువ టైం పడుతుంది. సో దానిలోపు బైసెక్షన్ మెథడ్, ఫిక్స్డ్ పాయింట్ మెథడ్, న్యూటన్స్ మెథడ్, ఈ 3 మెథడ్స్ నేర్చుకున్నా కానీ సరిపోతుంది. బట్ మీరు ప్రాసెస్ నేర్చుకోవాలి. మెయిన్ ఇంపార్టెన్స్ ప్రాసెస్కి ఇవ్వండి. దెన్ ఆఫ్టర్ ఈజీగా అర్థమవుతుంటాయి. మీ దగ్గర క్యాల్సియం ఉందనుకోండి, ఒక మెథడ్ చెప్పాను. సో ఆ మోడల్ మీద మోడల్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైసెక్షన్ మెథడ్ ఇచ్చాను నీకు. సో బైసెక్షన్ మెథడ్ అనేది నేను అక్కడ +2లో క్వశ్చన్లో ఉంది, -2 చేంజ్ ఇచ్చాను. అయినా కానీ మీరు చేయగలగాలి. అంటే ఆ ప్రాసెస్ ఇంపార్టెంట్. ఓకే, దెన్ ఆఫ్టర్ ప్రాసెస్ నుంచి వచ్చాక సేమ్ ఇక్కడ ఆల్సో ఇటరేషన్స్ మెథడ్స్, రేట్ ఆఫ్ కన్వర్జెన్స్, ఈ ఇటరేషన్స్ మెయిన్ ఇంపార్టెన్స్. ఇంటర్పోలేషన్ అండి. ఇంటర్పోలేషన్ ఈజ్ నథింగ్ బట్ లెగ్రాంజ్ టర్మ్స్ తోటి ఇంటర్పోలేషన్ ఉంటుంది మనకి. దీంట్లో మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి డివైడెడ్. ఇక్కడ అన్ని ఫార్ములాస్ అండి, టోటల్ ఫార్ములాస్ని యూజ్ చేస్తూ ప్రాబ్లమ్స్. బైసెక్షన్ మెథడ్, బైసెక్షన్ ఫార్ములా, ఫిక్స్డ్ పాయింట్ ఫార్ములా, న్యూటన్ మెథడ్, న్యూటన్ ఫార్ములా, సీకెంట్ మెథడ్, సీకెంట్ ఫార్ములా, ఫాల్స్ పొజిషన్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్, అంటే ఈచ్ మెథడ్ హ్యాస్ ఒక 20-30 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 20-30 ప్రాబ్లమ్స్ చేయకుండా ఈచ్ మెథడ్కి 1 ప్రాబ్లం క్లారిటీగా చూసుకోండి. ఓన్లీ 1 ప్రాబ్లం అనేది క్లారిటీగా. మీకు జిరాక్స్ ముందే ఇస్తున్నాను. ఎందుకు అని అంటే జిరాక్స్ ఉంటేనే మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. మీ దగ్గర జిరాక్స్ నేను ఇక్కడ ఈశ్వర్ జిరాక్స్ సెంటర్లో ఇచ్చాను, తీసుకోండి జిరాక్స్ కూడా. సో జిరాక్స్ ఉంది అనుకోండి, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంటుంది. ఓకే, ఎనీవే హియర్ యూనిట్ 2 వచ్చేసి ఇంటర్పోలేషన్ ఈజ్ నథింగ్ బట్ ది ఫార్వర్డ్ డిఫరెన్స్ అండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ యొక్క టేబుల్స్ ఉంటుంది. ఆ ఇంటర్పోలేషన్ని ఎలా డివైడ్ చేస్తున్నాము అంటే, దిస్ ఈజ్ ద డెల్ తోటి ఆ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్, దిస్ ఈజ్ ద ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్స్. ఆ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్స్లోనే పాలినామియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. as the main importance is the Lagrange's. In the interpolations లో మనకి ఇక్కడ ఇవ్వలేదు కానీ న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, న్యూటన్స్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్, గాస్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, గాస్ బ్యాక్వర్డ్ ఇంటర్పోలేషన్. సో ఓకే, మీకు ఇక్కడ కనిపించే కొన్ని మెథడ్స్. మళ్ళీ ఎక్స్ట్రా లోపలికి వెళ్తే టాపిక్లోకి వెళ్ళేసరికి మనకి ఒక ఎక్స్ట్రా 4 మెథడ్స్ వస్తాయి. ఇంటర్పోలేషన్లోనే 4 మెథడ్స్ ఉంటుంది. అండ్ ద స్ట్రిల్లింగ్స్ మెథడ్ ఉంటుంది, and the Newellis method ఉంటుంది. సో Newellis method here we have to write a Stringless formula. So then mostly important వచ్చేసి అది Hermite interpolation is the most important, and the cubic spline is also important, not an there is no use. First of all, in Hermite interpolation, ఈ Hermite interpolation వచ్చేసి మనకి this is also formula Hermite H2 find out. అంటే ఎక్కడ చూసినా కానీ ఫార్ములాస్, అంటే ఇప్పుడు మెథడ్ ఉంది, మెథడ్కి ఆ ఫార్ములా నేర్చుకుంటేనే మీకు ఈ ప్రాబ్లమేటిక్ వస్తుందండి. ఇప్పుడు ఆ ఫార్ములాలో ఎలా డివైడ్ చేసినాం, ఎలా తీసుకున్నాం, అసలు మనకు ఆ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది, అవి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములా చూజ్ చేసుకుందాం. అండ్ దెన్ యూనిట్ 3 వచ్చేసి న్యూమరికల్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్స్. ఇప్పటి వరకు చేసిన మన టాపిక్స్ మొత్తం డిఫరెంట్. ఇక్కడికి వచ్చేసరికి మనకి డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ అండి. ఇప్పుడు ఫస్ట్ 2 యూనిట్స్ అనేది మొత్తం ఫంక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సెకండ్కి వచ్చేసరికి డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్, అంటే డిఫరెన్షియేషన్ డీతో చేసినాం, ఇంటిగ్రేషన్ తోటి ఇంటిగ్రేషన్ మీద ఫార్ములాస్. ఇప్పుడు మనకి ఆ ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ వచ్చేసి మనకి మోర్ దెన్ మెథడ్స్ ఆర్ దేర్. న్యూమరికల్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్లోనే మెథడ్స్ వచ్చేసి 3 పాయింట్ ఎండ్ ఫార్ములా ఉంటుంది, 5 పాయింట్ ఎండ్ ఫార్ములా ఉంటుంది, 3 పాయింట్ మిడ్ పాయింట్ ఫార్ములా, సెకండ్ డెరివేటివ్ ఫార్ములా ఉంటుంది, ట్రెపీజాయిడల్ రూల్ అని ఉంటుందండి, కాంపోజిట్ ఫంక్షన్ అని ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనకి కాంపోజిట్ ట్రెపీజాయిడల్ ఉంటుంది. మెయిన్ ఇంపార్టెన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఈ న్యూమరికల్ డిఫరెన్స్లో. ఇక్కడ మెయిన్ వచ్చేసి రీచర్సన్స్ ఎక్స్ట్రాపోలేషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ మెథడ్. అండ్ దెన్ అడాప్టివ్ క్వాడ్రేచర్ మెథడ్, గౌసియన్ క్వాడ్రేచర్ మెథడ్స్. ఇక్కడ సిలబస్ ఎక్స్ప్లెనేషన్కి చెప్పడానికి మెయిన్ అసలు ఫార్ములాస్ చెప్పుకోవాలండి, మొత్తం ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ అనేది ఇప్పుడు చెప్తే అర్థం కాదు. మీకు ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు ఒక మెథడ్, దాని ఫార్ములా మీరు ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ప్రాబ్లమ్స్ కాదు. ప్రాబ్లమ్స్ ఒక 30 ప్రాబ్లమ్స్ ఉన్నవి ఈ మెథడ్కి అని కాదండి, ప్రాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఆ ప్రాసెస్ అనేది ఎలా చేస్తుంటే మీకు దగ్గర క్యాల్సి ఉంది అనుకోండి, చేసుకుంటే తెలుస్తుంది. సార్ నేను క్యాల్సి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సైంటిఫిక్ క్యాల్సి మనకి ఇది, ఇక్కడ సైంటిఫిక్ క్యాల్సి ఇదండి సైంటిఫిక్ క్యాల్సి.
ఒకసారి దీన్ని చూసుకోండి. సైంటిఫిక్ క్యాల్సి ఒకసారి క్లారిటీగా చూసుకోండి క్యాల్సిని. ఫస్ట్ మీ దగ్గర క్యాల్సి రాగానే మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆన్ చేయండి. ఫస్ట్ దీన్ని ఆన్ ఇక్కడ ఉంటుందండి, ఆన్ బటన్. సో ఆన్ చేశాక ఇక్కడ మీకు ఈ ప్లేస్లో మీకు ఏముందని సెట్ చేసుకోండి ఒక్కసారి. ఈ ప్లేస్లో అంటే ఇక్కడ ఈ ప్లేస్లో రేడియన్స్లో ఉందా డిగ్రీస్లో ఉందా అని చెక్ చేసుకోండి. ఈ ప్లేస్లో ఇక్కడ వస్తుంది, కనిపిస్తుంది మీ దగ్గర. క్యాల్సీలు కొన్నాక చూసుకోండి ఇక్కడ రేడియన్స్లో ఉందా డిగ్రీస్లో ఉందా చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం రేడియన్స్లో ఉంటేనే ప్రాబ్లమ్స్ క్లారిటీ వస్తాయండి. ఈ ప్లేస్లో రేడియన్స్లోనే ఉండాలి. సో ఒకవేళ లేదు అనుకోండి, ఎలా చేంజ్ చేయాలో చూసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే దీన్ని క్లియర్ చేయండి. ఇప్పుడు మామూలుగా క్యాల్సి తీసుకురాగానే క్యాల్సిని ఎలా క్లియర్ చేసామండి, ఇక్కడ కనిపిస్తుందండి మోడ్ అండ్ పక్కన సిఎల్ఆర్ అని ఉంది. సిఎల్ఆర్ ఈజ్ నథింగ్ బట్ క్లియర్. క్లియర్ అంటే అది ఎలా ఉంది, పైన ఉందండి డైరెక్ట్ బటన్. ఓకే, పైన ఒక బటన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. క్యాల్సీలో డైరెక్ట్ ఉన్నాయి, దాని మీద కూడా ఉన్నాయి. సో డైరెక్ట్ ఉన్నాయి, డైరెక్ట్ ప్రెస్ చేసి వస్తుంది. బట్ దాని మీద ఉన్నాయి మాత్రం ఎలా చేయాలి అని అంటే, దాని మీద ఉన్నాయి మాత్రం కంపల్సరీ ఏంటి అంటే ఈ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి దాని పైన ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దాని పైన ఉన్నది ఇక్కడ 5 అని చూడండి, ఇట్లా అవుతుంది, ఇక్కడ 5 వస్తుంటుంది. ఇలా దానిపైన ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయాలంటే అలా. ఓకే, అండ్ దెన్ ఓకే ఇక్కడ ఇప్పుడు మనకి డైరెక్ట్ వచ్చేసి ఓకే ఈ షిఫ్ట్ బటన్ అండ్ దెన్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తేనే దాని అబోవ్ ఉన్న వాల్యూస్ వస్తాయి. అబోవ్ ఉన్న వాల్యూస్ అని అంటే ఇప్పుడు డైరెక్ట్ 1 2 3 కాకుండా దాని మీద కొన్ని వాల్యూస్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆ వాల్యూస్ వచ్చేస్తుంటాయి మనకి. ఓకే, ఇప్పుడు మనం క్లియర్ చేసేటప్పుడు క్యాల్సియం క్లియర్ చేసేటప్పుడు మోడ్ క్లియర్ అని ఉంది కదా ఇక్కడ. ఇప్పుడు అవి ఏమున్నాయి పైన ఉన్నాయి కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నాం, పైన ఉన్న వాటికి షిఫ్ట్ ఇక్కడ ఏమొచ్చింది ఎంసీఎల్ అని వచ్చింది, మోడ్ అని వచ్చింది, ఆల్ అని వచ్చిందండి. ఎంసీఎల్కి 1 ప్రెస్ చేయమంటుండు, మోడ్కి 2 ప్రెస్ చేయమంటుండు, ఆల్కి 3 ప్రెస్ చేయమంటుండు. ఆల్ కావాలి మనకి ఎప్పుడైనా క్లియర్. 3 ప్రెస్ చేస్తున్నా. 3 ప్రెస్ చేసినప్పుడు రీసెట్ ఆల్ అని ఉంటుంది. సో రీసెట్ ఆల్ అంటే రీసెట్, దట్స్ వై ఈక్వల్. మళ్ళీ అగైన్ రీసెట్ ఆల్ అంటుంది, రీసెట్. ఇప్పుడు రీసెట్ అయిపోతుంది క్యాల్సి. ఇప్పుడు రీసెట్ అయినాక వి చేంజ్ ద రీసెట్ అయినప్పుడు కంపల్సరీ అది డిగ్రీకి వస్తుందండి. మనకు కావాల్సింది రేడియన్స్. సో అది ఎందులో ఉంటుందంటే ఇక్కడే ఉంటుంది, మోడ్లోనే ఉంటుంది. సో మోడ్లోనే ఉంటున్నప్పుడు డైరెక్ట్ షిఫ్ట్ కాకుండా మోడ్నే 2 టైమ్స్ ప్రెస్ చేయండి. అలా 2 టైమ్స్ మీన్స్ డిగ్రీ 1లో ఉంది, రేడియన్ 2లో ఉంది, గ్రేడియన్ 3లో ఉంది. సో మనకు కావాల్సింది రేడియన్స్ కాబట్టి రేడియన్స్ 2లో ఉంది కాబట్టి రేడియన్స్ 2 బటన్ 2కి అప్పుడు రేడియన్స్లోకి వస్తుంది. ఇక్కడ ఇది కనిపించట్లేదు కానీ మీరు రేడియన్స్లో చేంజ్ మీకు తీసుకున్నప్పుడు రేడియన్స్లోకి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు చేంజ్ చేసుకున్నాక ఓకే ఇప్పుడు మనకి 2 పవర్ 4 3 పవర్ 4 పవర్ కావాలన్నప్పుడు క్యాప్ అండి, క్యాప్ యూజ్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అని ఉంది చూడండి. ఎక్స్ స్క్వేర్ అంటే మనకు 2 స్క్వేర్ కావాలి. 2 ప్రెస్ చేసి ఎక్స్ స్క్వేర్ని చేయండి, 2 స్క్వేర్ వస్తుంది. ఇట్స్ వాల్యూ వచ్చేసి 4. అంటే ఎక్స్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 16 స్క్వేర్ 13 స్క్వేర్ ఇట్స్ 15 స్క్వేర్ 25 స్క్వేర్ 35 స్క్వేర్ ఇట్స్ డైరెక్ట్ వస్తుంటాయి. స్క్వేర్ వస్తుంటుంది, క్యూబ్ కూడా ఉంది ఇక్కడ. ఎక్స్ క్యూబ్ అనేది చూడండి, ఎక్స్ క్యూబ్ అంటే 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ అంటే క్యూబ్ వాల్యూస్ డైరెక్ట్ వచ్చేస్తాయి. స్క్వేర్ వాల్యూస్ క్యూబ్ వాల్యూస్ డైరెక్ట్ ఉన్నాయి. కానీ క్యూబ్ స్క్వేర్ మాత్రమే ఉంది. ఇంకా క్యూబ్ స్క్వేర్ కాకుండా ఇంకేముంటాయి మనకి, ఇంకా పవర్ 4 పవర్ 5 పవర్ 6 కూడా ఉంటుంది. ఈ పవర్స్ వచ్చేటప్పుడు ఇక ఈ క్యాప్ అండి, దిస్ ఇస్ ద క్యాప్. ఇక్కడ ఉంది చూడండి, ఇది క్యాప్ అంటే 2 పవర్ క్యాప్ ప్రెస్ చేస్తున్న 6 కావాలి మనకి. 6 విచ్ ఈజ్ ఇన్ ఈక్వల్స్ టు 64. 2 పవర్ 6 ఈక్వల్స్ టు 64. సో దిస్ ఇస్ ద క్యాప్. అండ్ దెన్ క్యాప్ ఇప్పుడు ఎప్పుడైనా క్యాల్సియం యూజ్ చేయాలంటే బోడమోస్ రూల్ కంపల్సరీ అండి. బోడమోస్ రూల్ తెలుసు మీకు, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. ఫస్ట్ మీరు బ్రాకెట్స్ పెట్టినాకనే దెన్ ఆఫ్టర్
ఓకే, మీకు ఇంకా ఏమొస్తుందంటే క్వశ్చన్స్ అండ్ 10⁻³ అని వస్తుంటుందండి. 10⁻³ ఓకే. ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని ఎలా వస్తుంటాయంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6.623 ఇంటూ 10⁻² అంటాడు. మనకి అప్రాక్సిమేషన్ వాల్యూస్ ఏమంటాడంటే ఆన్సర్లో మీకు ఇలానే ఇస్తాడండి క్యాల్సిలేట్. ఇప్పుడు మీరు దీన్ని చేంజ్ చేయాలి. ఇప్పుడు 10⁻² ఆల్రెడీ అక్కడ ఒక పాయింట్ ఉంది. 10⁻² అంటే 2 digits కదా, ఆల్రెడీ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ లెస్ అవుతుంది. ఇక్కడ ఒక ఓన్లీ -1 పాయింట్ ఉంటుంది కాబట్టి ఇట్స్ 0 పాయింట్. వి రిటర్న్ యాజ్ 0 అంటే 0 పాయింట్ కంపల్సరీ అన్నిట్లలో ఉంటుంది. ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ అన్నట్టేగా మనకు 10⁻−1 అంటే, ఎందుకంటే ఇక్కడ 6 పాయింట్ తర్వాత ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఒకటి వెళ్ళింది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కాబట్టి 0.06 మళ్ళీ 6 ఉంది 2 3 ఇలా 0.0623 అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6.623 ఇంటూ 10⁻−4 అన్న 6 పాయింట్ ఉంది కాబట్టి 10⁻−4 అంటే 1 డిజిట్ పోయింది అంటే 3 డిజిట్స్ ఉంటున్నాయి కాబట్టి 0.3 డిజిట్స్. తర్వాత కంటిన్యూషన్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ, ఏమేమి నెంబర్స్ ఉన్నాయో 6623 ఇలా. మ్యాక్సిమం క్యాల్సీ ఈ ఫార్మేషన్లో ఇస్తాడండి. క్యాల్సీ ఈ ఫార్మేషన్లో వస్తుంటాడు. మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి దాన్ని ప్రాబ్లమ్స్లోకి వచ్చేటప్పుడు. సో దిస్ ఇస్ ద కంపల్సరీ క్యాల్సీని కొనుక్కోండి. మీకు ప్రాబ్లమ్స్ నేను ఒకసారి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఒకసారి క్యాల్సీలో కూడా చెప్తుంటా, చూసుకుందరు. మీరు కూడా ఒకసారి చేస్తేనే క్లారిటీగా ఉంటుంది. థ్యాంక్ యూ.